కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయినరు, టీఎస్పీఎస్సీ బోర్డులో ఎగ్జామ్స్ పెడితే నిజంగా ట్రాన్స్పరెన్సీ తోటి జరిగాయని చెప్పి బాధ ఆవేదనతో ఉంటే ఫిబ్రవరిలో ఏదైతే గ్రూప్ 2 ఉండేనో ఆ గ్రూప్ 2 డేట్లని పోస్ట్ పోన్ చేసి ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ బిఫోర్ మాట ఇచ్చారో ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసి సభ్యుల్ని ఏర్పాటు చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డేట్లను ఏదైతే విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు ఆ ఇండిపెండెంట్ బాడీ ఆ చైర్మన్ గారు విద్యార్థులతోటి మాట్లాడి ఎక్కడ కూడా డేట్లు క్లాష్ కాకుండా ఆ డేట్లు కూడా ఆ బోర్డు ప్రకటించడం జరిగింది. దానితో పాటు ఏదైతే డిఎస్సి ఏదైతే 10 సంవత్సరాల్లో వీరు డిఎస్సి కండక్ట్ చేయలే కానీ సంబంధించి డిఎస్సి తక్షణమే కండక్ట్ చేసి ఏదైతే మెగా డిఎస్సి 11,893 పోస్టులతోటి మెగా డిఎస్సిని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినాక డిఎస్సి పరిధిలో మేము టెట్ ఫెయిల్ అయినాము, టెట్ క్వాలిఫై కాలే, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పని ఏదైతే 3 లక్షల మంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకొని వారు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే ఏదైతే మరొకసారి డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని చెప్పని ఏదైతే సంబంధించి జియోని కూడా జారీ చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వము మేమిచ్చిన ఉద్యోగాలే మీరిస్తున్నారు, మేమిచ్చిన ఉద్యోగాలే మీరిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో మీరు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఒక చేతితోటి ఉద్యోగం ఇస్తూనే మరొక చేతితోటి కోర్టులో కేసులు వేసి ఏదైతే ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్క అర్హులైన విద్యార్థికి నిరుద్యోగికి ఉద్యోగ పత్రాలని మీరు అందజేయలే. వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయి వారికి భరోసా కల్పించే విధంగా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే విధంగా తిరిగి ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన కేసు చిక్కుముళ్ళన్నీ కూడా తీసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి పూర్తి స్పష్టత క్లారిటీ ఇస్తూ దాన్ని తొలగించి పెండింగ్లో ఉన్న ప్రతి జాబ్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా ఉద్యోగ పత్రాల్ని కూడా 30,000 ఉద్యోగ పత్రాల్ని ఏదైతే సంబంధించి నిరుద్యోగులకి ఏదైతే తెలంగాణ రేపటి భారత పౌరులకు కూడా అందించి వారికి ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించారు. ఇవన్నీ పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే కొంతమంది మహిళా నాయకులు మాతో పాటు ఉన్న సహచరి ఎమ్మెల్సీ కవితక్క గారు వచ్చి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడినారు. ఏమని ఏదైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఇచ్చిన ఉద్యోగాల్లో 44% మహిళలకి ఉద్యోగాలు కల్పించడము, ఉద్యోగాలు వచ్చినాయి. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆన్ రికార్డ్ ఎంతమంది మహిళలకి న్యాయం జరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా అది రైతులకు కానీ బడుగు బలైన వర్గాలకు కానీ ఏదైతే మైనార్టీ సోదరులకు కానీ గిరిజన బిడ్డలకు కానీ మా దళిత సోదరులకు కానీ దానితో పాటు ఏదైతే పేద వర్గాలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ అడుగడుగున 24 గంటలు 365 రోజులు ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాసన సభ్యులు కానీ మంత్రులు కానీ సంబంధించిన అధికారులు అందరూ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఏ సమస్య పరిష్కారం కాకపోయినా ధర్నా చౌక్లో మీరు ధర్నాలు చేస్తున్న గతంలో ఉన్న ప్రభుత్వము ధర్నా చౌక్లో ధర్నా చేస్తే ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వము ఎవరైనా ధర్నా దీక్షలు చేసినా దేనికోసం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంబంధించిన మంత్రుల ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్లో ప్రతినిధిగా ఉన్న నాసొంటి శాసన మండలి సభ్యులు కానీ ఏదైతే మా ఎమ్మెల్యేలు కానీ అక్కడ సమస్య కోసం పోరాడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని వారి అర్జీ పత్రాల్ని స్వీకరించి ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని ఏదైతే పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నిజమైన ప్రజా ప్రభుత్వము. ప్రజల సమస్యలు తీర్చే విధంగా ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తెలుసుకుంటూ వాళ్ళ బాధ ఆవేదన వారి దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైతే తీరుతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందో గత 100 రోజులలో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రోజుకి ఒక సమస్యని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. ఏదైతే ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల వరకు మేము మాట్లాడము, మేము ఏ రకంగా విమర్శించము, ఈ ప్రభుత్వ పనితీరుని మేము చూస్తామని చెప్పిన నాయకులే ఈరోజు ఏదైతే 100 రోజులు మెరుగైన పరిపాలన ప్రజలకి అందిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక ఏదైతే పిచ్చి పిచ్చి కూతలు మీరు కూస్తుర్రు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కూసినా ఈ ప్రభుత్వము ప్రజలకి ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. అది రైతులకి రుణమాఫీ కానీ ఏదైతే దానితో పాటు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు కానీ విద్యార్థులకి మెరుగైన ఏదైతే విద్యని అందించడం కానీ ఉచిత నిర్బంధ విద్యని అందించడం కానీ నూతన యూనివర్సిటీ ఏర్పాట్లు కానీ ఐఐటీలు ఏర్పాట్లు కానీ IIIT ఏర్పాట్లు కానీ
దానితో పాటు ప్రతి స్కీమ్కి కూడా మేము తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాము. ప్రతి స్కీమ్ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఏదైతే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారో 420 స్కీమ్లని 420 స్కీములు కావవి 425 ఏవైతే కొన్ని గ్యారంటీలు ఇచ్చినామో ఆ 428 గ్యారంటీలను కూడా తప్పనిసరిగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ఒక బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ప్రభుత్వము తప్పనిసరిగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది, బాధ్యతతోటి పనిచేస్తుంది. ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాము, ప్రతి సమస్యని పరిష్కరిస్తాము. ఈ 100 రోజులు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేపట్టడానికి 100 రోజులు పూర్తిగానికి 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల తర్వాత ఒక ఎమ్మెల్సీగా కాదు, తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ లెక్క, ఒక విద్యార్థి లెక్క ఈ 100 రోజులు సంబరాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, మన కళలు నెరవేరుతున్నాయని చెప్పని తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము, ప్రతి మతము, ప్రతి కులము, ప్రజలందరూ కూడా ఈ 100 రోజులు ఉత్సవాల లెక్క సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపైన ఉందని చెప్పని తెలియజేస్తూ, దానితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి పత్రికా విలేకరులతోటి మీడియా చిట్చాట్లో నేను వచ్చి మాట్లాడతానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన స్కీమ్స్ పైన మా ముఖ్యమంత్రి గారి దగ్గర కాదు, మీరు వారి దాకా అవసరం లే, మీరు ఏ స్కీమ్స్ చేసిర్రో అది ఆ వర్గానికి సంబంధించి ఆ ప్రజల దగ్గరకు వస్తే 3 నెలల్లో మేము చేసింది ఏంది, 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉండము. ప్రజల్ని తప్పుడు దోవలోకి పట్టిస్తేనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా మీరు ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తే, దానిపైన విమర్శిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీకు ప్రజలు తగిన గుణపాఠము చెప్పి తీరుతారు అనే ఒక నమ్మకం మాకుందని చెప్తూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను. ఆ స్కీమ్కి సంబంధించి ఏవైతున్నాయో మేజర్ గ్యారంటీస్ ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా అమలు చేయడం జరిగింది. ఏదైతే దానికి సంబంధించి యువ వికాసం వేరే స్కీమ్స్ ఏవైతున్నాయో అవి ఇయర్ లాంగ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తాము, 100% అమలు చేస్తాము. దానికి మేము ఇచ్చిన ప్రతి స్కీమ్కి కూడా మేము కట్టుబడి ఉన్నాము. గతంలో లెక్క మేము ఇప్పుడు ప్రకటించినాము, మేము ఇప్పుడు చేయమని చెప్పి మేము మాట్లాడతలేము. ఇచ్చిన ప్రతి గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మా ముఖ్యమంత్రి గారు 100% ప్రతి స్కీమ్ని కూడా అమలు చేసి తీరుతాము. ఏదైతే సంబంధించి 1-2 రోజులు ఆలస్యమైన ఆ ప్రజలకి తప్పనిసరిగా మేము సమాధానం చెప్తాము.